మంత్రులుగా అధికారంలో వెలగబెడుతున్నారు. ఎలా మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. ఏం పీకావు అని అంటారు, ఏం పీకుతున్నారు అని అంటావు. అధికారంలో ఉండి ఏం పీకగలిగారు అని అంటారు. ఏం భాష అండి అది? ఒక పక్క విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కొడుకుగా అసభ్యకరమైన భాష మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకావు నువ్వు సైకో అని అంటాడు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేస్తున్నాడు, అధికారంలో ఉండి మీరు ఏం పీకగలిగారు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు? ఒక్కసారి వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళ భాష చూసి మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? చూశారుగా, ఒక ఆయన ఏం పీకావు నువ్వు అంటాడు, సైకో అని అంటాడు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని. మరో ఆయనేమో అధికారంలో ఉండి మీరు ఏం పీకగలిగారు అని అంటారు. పోనీ నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును అడుగుతున్నాను. మీరు ఏం పీకించుకోవాలనుకుంటున్నారో అది ప్రజలకు చెప్పండి. మీరు అధికారంలో ఉండి మంత్రి పదవులు వెలగబెడుతూ రాష్ట్రంలో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు? మీ భాష ఏంటి? మీరు మాట్లాడుతున్నది ఏంటి? ఏ భాషలో మీరు మాట్లాడుతున్నారు? సభ్యత, సంస్కారం ఒక్క రవ్వ కూడా లేకుండా మాజీ ముఖ్యమంత్రితో మనం ఏం మాట్లాడుతున్నాం? సభలలో, సమావేశాలలో మనం ఏం మాట్లాడుతున్నాం? మనం మాట్లాడే భాష ఏంటి? స్పృహలో కూడా లేకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో యువతను తప్పుదారి పట్టిస్తూ ప్రతిపక్ష నేతలను తిడతారు. అధికారంలో ఉన్న మీరే ఇలా తిడితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకెలా రెచ్చిపోవాలి, వాళ్ళు ఎలా తిడతారు అని మీకు కొంచెమైనా ఆలోచన లేదా? అధికారంలో ఉండి మీరు ప్రజలకు నేర్పేది ఇదేనా? ప్రభుత్వంలో ఉండి మంత్రి పదవులు వెలగబెడుతూ ఇటువంటి భాష మాట్లాడడానికి కనీసం మీకు స్పృహ ఉందా? చట్టాల పట్ల గౌరవం ఉందా? మాజీ ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, సభల్లో, సమావేశాల్లో మనం మాట్లాడే భాష, సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉంది, ఏ రకంగా మనం మాట్లాడే భాషను ప్రజలు తీసుకుంటారు? ఇవన్నీ మీకు తెలీదా? తెలియకనే మంత్రి పదవులు వెలగబెడుతున్నారా? మిమ్మల్ని చూసి యువత చెడిపోతుందయ్యా. మీలాంటి వాళ్ళ వల్ల యువత చెడిపోతుందయ్యా. మీరు రాష్ట్రాన్ని, యువతను నాశనం చేస్తున్నారయ్యా. మీరు రాష్ట్రాన్ని, యువతను నాశనం చేస్తూ ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఇదేనేమో మంచి భాష అంటే అని పిల్లలు అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న పిల్లలు ఇలాగే మాట్లాడాలేమో, ఇలాగే తిట్టాలేమో రాజకీయాలంటే అని చెడిపోయే అవకాశం ఉంది. మనం మంత్రి పదవులు వెలగబెడుతూ అధికారంలో ఉండి నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి ఏం పీకుతారు, ఏం పీకగలిగారు, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అనటం, నోటికొచ్చిన దుర్భాషలాడటం, టీడీపీ అకౌంట్లో, నారా లోకేష్ బాబు అఫీషియల్ అకౌంట్లో విద్వేషాలు రేగొట్టే విధంగా వ్యక్తిగత ద్వేషాలతో పోస్టులు పెట్టడం, వ్యక్తిగత విమర్శలతో పోస్టులు పెట్టడం. మీరు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అసలు మీరు ఏం పీకించుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ అది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర, వైసీపీ నాయకుల దగ్గర మీరు ఏం పీకించుకోవాలనుకుంటున్నారు ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ భాషలో మెసేజ్లు పెడతారు. మీరు ఏం పీకించుకోవాలో చెప్తే వాళ్ళు ఏం పీకగలుగుతారో వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. అర్థమైందనుకుంటా. సమాజానికి మీలాంటి వాళ్ళు అసలు అనవసరం. రాజ్యాంగ పదవులకి మీలాంటి వాళ్ళు పూర్తిగా అనర్హులని నా అభిప్రాయం. ప్రజలు, వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.